నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ నెల డిసెంబర్ 28వ తారీఖు తెలంగాణ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రీసెంట్ గా బట్టి విక్రమార్క ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. కౌలు రైతులకు కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఉన్న అప్పులు తీర్చడానికి వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా రైతులకు ఎక్కడి నుంచి తీసుకొస్తారో, అసలు పాత బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు, రైతులకి చాలా అన్యాయం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు అలాగే రైతులు కూడా కొంతమంది దీని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఇప్పుడు కొత్త వాళ్ళకి కౌలు రైతులకి డబ్బులు ఎలా చెల్లిస్తారన్న అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి మానవతరాయ్ గారు. ఆయన అడుగుదాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు రైతులకి రైతు బంధు ఉండే అది తీసేశారు, రైతు భరోసా అంటున్నారు, రైతుకి సంబంధించి మరికొత్త పథకాలు తీసుకొస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు సరిగ్గా ఏవి చెల్లించలేదు. ఐ థింక్ 187 కోట్లు ఎంతో ఇప్పటి వరకు చెల్లించామని మీరు చెప్తున్నారు. ఆ లెక్కలు ఇంకా ప్రాపర్ గా తెలియలేదు. ఇప్పటి వరకు రైతులకు ఎన్ని చెల్లించారు, ఇంకెంత చెల్లించాల్సి వస్తుంది? మళ్ళీ కొత్తగా కౌలు రైతులు కూడా మేము రైతు భరోసా ఇస్తామంటున్నారు. ఎట్లా వీళ్ళని ఫైండ్ అవుట్ చేస్తారు రైలు కౌతులకి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఆర్థికవేత్తలు ఉంటారు. ఇట్లా తాత్కాలికంగా ఏర్పడిన బీఆర్ఎస్ లాంటి పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బీజేపీ లాంటి వాటిలో భావ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. వాళ్ళు అప్పటికప్పుడు పనికొస్తారు తప్ప దేశాన్ని సుస్థిరంగా సమర్థవంతంగా నడిపేటటువంటి దానికి వాళ్ళు పనికిరారు. ఈ రాష్ట్రం కేసీఆర్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సంవత్సరంలో కేసీఆర్ గారి చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ని ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ధనిక రాష్ట్రం అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు, గొప్పలు అసెంబ్లీలో చెప్పుకున్నాడు, చాలా చోట్ల చెప్పుకున్నాడు. తర్వాత 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణకు చేసిన అప్పు ఎంతంటే 72,000 కోట్లు. ఆ 72,000 కోట్లు కాస్త కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో సుమారు 7,11,000 కోట్లకు చేరుకున్నది. 6,71,000 కోట్లు అసలు చేసిన అప్పు. మిగతా వాళ్ళు చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి కాంట్రాక్ట్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కలిపితే 7,11,000 కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణని అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరకపోయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అమాంతం అభివృద్ధి పదంలో తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన మంత్రి మండలి చాలా కష్టపడుతున్నారు, అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏ సంక్షేమ పథకాన్ని ఇచ్చిన వాగ్దానాలన్నింటిని కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎట్లా మీరు అన్నారు, డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. 2,91,000 కోట్ల బడ్జెట్లో అన్నదాతల కోసం ఇప్పటి వరకు 51,000 కోట్లను కేటాయించినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 21,000 కోట్ల 2 లక్షల రుణమాఫీ చేసి చేయను కూడా ఇంక 2-3 పిడికల మంది మిగిలితే వాళ్ళకు కూడా చేస్తారంట. మీరు అన్న రైతు బంధు, వాళ్ళది రైతు బంధు, మాది రైతు భరోసా. వాళ్ళ రైతు బంధు దుబారా, మాదేంటంటే ఒక పద్ధతి ప్రకారం నిజమైనటువంటి రైతులకు ఇచ్చేటువంటి సక్రమమైనటువంటి సంక్షేమ పథకం. వాళ్ళ దుబారా ఎందుకు అన్నంటే రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు, వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అంతేకాకుండా కుబేర్లకు, మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రి లాంటి కుబేర్లకు కూడా రైతు బంధు పేరు మీద డబ్బులు ఇచ్చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుబారా చేయదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు. కేసీఆర్ గారు దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసిందన్నది మాత్రం వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఒక 10 ఎకరాల లోపు వాళ్లకు నిజంగా వ్యవసాయం చేస్తున్నటువంటి నిరుపేద చిన్న సన్నకారు రైతులకు ఇచ్చేందుకు రేపు మీరు అన్నట్టు సంక్రాంతి లోప లేకపోతే ఇంకా ముందుగానే చెల్లించడానికి సిద్ధంగా ఉంది. 7,600 కోట్లు డబ్బులు ఉన్నాయి, ఎక్కడ లేవంటలే. అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళల కోసం ఉచిత బస్సు పథకం సౌకర్యం కలిగిస్తాం. దాంట్లో ఇప్పటికీ 108 కోట్ల మంది మహిళలు ప్రయాణించి 3,500 కోట్లని ఆదా చేసుకున్నారు. ఇది కాదా సంక్షేమ పథకం కొనసాగట్లేదా? అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకంలో ఇంకోటి ఉంది, మహిళలకు 2,500 ఇస్తున్నాం. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లేకుంటే ఆగర్భ శ్రీమంతులు ఉండే బంగ్లాల్లో ఉన్న మహిళలకు ఇయ్యం. మేము ముందే చెప్తాను, నిజంగా ఎవరైతే పేద సామాన్య మధ్యతరగతి మహిళలు ఉన్నారో వాళ్లకు మాత్రమే 2,500 ఎప్పటి నుంచి ఇస్తా అంటున్నాం? పంచాయతీ ఎన్నికల్లోపే మహిళలకు 2,500 రూపాయలు చెల్లించి ఆ మహాలక్ష్మి పథకంలో గ్యారంటీలను పూర్తి చేస్తాం. ఇంకా ఆరోగ్యశ్రీకి 10 లక్షలు, వాళ్ళు 5 లక్షలు అంటే మేము 10 లక్షల రూపాయలు ఇస్తాం. అది అమలు అయితేనే ఉంది. అదే రుణమాఫీ అయిపోయింది. ఇంకా మేము చేయాల్సింది ఏంది? గృహజ్యోతి పథకం కింద
49 లక్షల మందికి మేము 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇది నేను చెప్పింది అబద్ధం కాదు. అబద్ధం అయితే మీ ప్లస్ టీవీ ద్వారా నన్ను ఏ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నా. అది 1,16,00,000 సిలిండర్లకు దాదాపు 500కే సబ్సిడీ సిలిండర్ 45 లక్షల మందికి ఇస్తారు. ఇది కూడా నిజము, సత్యము, అబద్ధం కాదు. ఇది అబద్ధం అయితే మీరు ఏ శిక్ష వేసినా, మీ ప్లస్ టీవీ వాళ్ళు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా. ఇంకా ఈ ఆల్రెడీ ఆసరా పెన్షన్లు ఉన్నాయి, వాటిని కూడా 2,500 నుంచి 4,500 పంచాయతీ ఎన్నికల్లోపే చేయబోతున్నాం. మీరు ఇన్ని హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా హామీలు ఇస్తారు, మీరు కూడా అట్లే హామీలు ఇస్తున్నారు. ప్లస్ తప్పు. సాక్షిగా మీరు అంటున్నారు నన్ను తప్పు చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వంటున్నారు. కానీ ఇక్కడ 6 గ్యారెంటీలు మీరు నిజం చెప్పండి సార్, 6 గ్యారెంటీలు సక్రమంగా ఉచిత మహిళలకి ఉచిత బస్సు తప్ప మిగిలిన ఏ 6 గ్యారెంటీలు కూడా సక్రమంగా వస్తున్నాయా లేదా అని మీరు చెప్పండి సార్. నేను అదే కదా ఇప్పుడు చెప్పింది, అదే కదమ్మా. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 49 లక్షల మందికి వస్తుంది. అందరికీ రావు, డబ్బున్నోళ్ళకి ఇయ్యం మేము. జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో ఆకాశ హార్మేలు కట్టుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఉచిత మీరు ఇవ్వమంటారా? చెప్పండి, ఇద్దామా? న్యాయమేనా? ధర్మం కాదు కదా. ఎవరైతే పేదరికంలో ఉన్నారో, మధ్యతరగతిలో ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళ సంఖ్య, మేము ఇచ్చే సంఖ్య 49 లక్షలు. అది అయితేనే ఉంది కదా. సబ్సిడీ సిలిండర్లు 45 లక్షల మందికి ఇస్తున్నాం. మీరు కావాలంటే గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి మన పరిధిలో, వాళ్ళని పోయి కనుక్కోండి. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు ఇస్తాం, 45 లక్షల మందికి ఇస్తాను. ఇది నిజమే. దాంతోపాటు మహిళలకు ఇచ్చినాం, ఇది బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇది అమలవుతుంది. ఇప్పటికి 108 కోట్ల మందికి 3,500 కోట్లు ఆదా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకం కొనసాగుతుంది. రైతు రుణమాఫీ చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, గ్యారెంటీలో భాగమే కదా. ఇంకా చేయాల్సింది మేము చెప్తున్నాం. మహిళలకు 2,500 ఇస్తానంటున్నాం. అదేవిధంగా రైతు భరోసా కూడా రేపో మాపో ఇస్తానంటున్నాం. కౌలు రైతులకు కూడా వాళ్ళకు, అంటే రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక చిన్న మెలుకుంది సార్. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలైన కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు ఒకటి ఏంటంటే అసలైన రైతులు కాకుండా రైతు కానీ రైతు అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయనే విషయం మీద అందరికీ కూడా పెద్దగా పాజిటివ్ లేదు. డబ్బులన్నీ కూడా తప్పుదోవ పట్టాయి. ఆ లక్షల డబ్బులంతా కూడా భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చారని మీరు చెప్తున్నారు. అందుకే అది ఇప్పుడు మీరు రిపీట్ చేద్దాం మీరు అంటున్నారు. అందు గురించి ఇప్పుడు కౌలు రైతులు కూడా మీరు డబ్బులు ఇప్పుడు ఇక్కడ కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా. అవకాశం లేదమ్మా. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు రైతులను మేము గుర్తించినాం. కౌలు రైతులు కూడా సాయం చేసినాం. ఇది కొత్త విధానం ఏం కాదు. ఆ మనసు ఉంటే మార్గం ఉంటుంది. గతంలోనే మేము నిరూపించినాం. కాబట్టి ఇప్పుడు కూడా కౌలు రైతులకు న్యాయం చేస్తాం. అదేవిధంగా కూలీలు ఎవరైతే ఉన్నారో, భూమి లేని కూలీలు, పనికాహార పథకం పోయేవాళ్ళు సంవత్సరానికి 12,000 ఇస్తాను. మొదట విడతగా 6,000 రూపాయలని వాళ్ళ ఖాతాలో వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ కూడా సిద్ధం చేసినాం. అది కూడా తొందరలోనే రేపో మాపో చేయబోతున్నాం. డిసెంబర్ 28 లోపే, నాకు తెలిసి 28వ తారీఖు లోపే చేసే అవకాశం ఉంది. లేకుంటే ఒక రోజు అటో ఇటో అన్ని విధాలుగా ఇప్పటి వరకు మేము అమలు చేయాల్సింది ఏంది? 2,500 మహిళలకి, అదేవిధంగా 2,500 మహిళలతో పాటు రైతు భరోసా కార్యక్రమం ఒకటి, ఆసరా పింఛన్లు 2,500, 4,500 చేస్తున్నాం. అది కూడా చేయబోతున్నాం. వికలాంగులకు, దివ్యాంగులకు 6,500 పెన్షన్, అది కూడా చేయబోతున్నాం. ఏది వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఆదర్శం. అసలు ఈ దేశంలో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి అభివృద్ధి చేసి అమలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ తప్ప వేరే ప్రభుత్వాలకు లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్ సార్. సో మీరు అన్నట్టు కూడా ఖచ్చితంగా ఈసారి ఎక్కడ కూడా తప్పు జరగకుండా ప్రతి ఒక్కరికి కావాల్సిన వాళ్ళందరికీ, ముఖ్యంగా రైతులందరికీ న్యాయం జరిగే విధంగా మీరైతే చేస్తామంటున్నారు. తప్పకుండా అందరికి, నిజమైన పేదవాళ్ళకి, సామాన్యులకు, మధ్యతరగతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తాం. 20 లక్షల ఇల్లు 5 ఏళ్లలో కట్టి ఓట్లకు పోతాం మేము. రైట్, థ్యాంక్ యూ. సో ఇదండి రైతు కౌలులకి ఏదైతే భరోసా ఇస్తున్నారో అది ఖచ్చితంగా ఈ మంత్ డెఫినెట్ గా అమలు చేస్తామంటున్నారు. మరి అప్పు బారి నుంచి వీళ్ళు ఎలా బయటపడి రైతులకి ఎలా చేస్తారు అనేది మనకి ఇంకా తెలుస్తుందంటే గతంలో జరిగిన మిస్టేక్ అయితే ఇప్పుడు జరగకుండా అయితే చూసుకుంటాము. ఇది మా బాధ్యత అని కూడా వీళ్ళు భరోసా ఇస్తున్నారు. ఇది మా అంశం మీద మీరు ఇంకేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.